హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. చాలా రోజుల తర్వాత మీకు ఒక డిఫరెంట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పెరుగుతో గారెలు చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసాను కదా, వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, కొన్ని ఎండుమిర్చి ఉంటాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తాలింపులో వేసుకోవాలండి. తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసుకుందాం. ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 లీటర్ పెరుగు అండి, ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని ఆ పోపు దినుసుల్లో వేసేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1/2 లీటర్ పెరుగు చూపించాను కదా, పెరుగు మొత్తాన్ని కూడా ఆయిల్లో పోపు దినుసుల్లో వేసుకుని కలుపుకోవాలి. ముందుగా మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోండి, కావాలంటే తర్వాత వేసుకుందాం, ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, చూస్తుంటేనే చాలా చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా అనిపిస్తుంది కదా, చూస్తుంటేనే నోరూరేలా ఉంది కదా. ఇలా పెరుగుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకున్న మినప్పప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా గ్రైండ్ చేసుకుని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకుని ఒక 2-3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ పిండిలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 2-3 టీ స్పూన్లు బియ్యపు పిండి వేసుకోవాలండి. రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, వేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల క్రిస్పీనెస్ వస్తుంది గారెలకి, రెసిపీకి. దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని ఇవి మొత్తం పిండిలో కలిసేలా బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఇలా ఆయిల్ పోసుకుని వేడయ్యేలోపు మనం ఒక ప్యాకింగ్ కవర్ తీసుకోండి. గట్టిగా మందంగా ఉన్న ప్యాకింగ్ కవర్ ఏదైనా తీసుకుని దానికి వాటర్ అప్లై చేసుకుని చేతితో కూడా వాటర్ తడుపుకుని ఆ కవర్కి వాటర్ అప్లై చేసుకుని మనకి కావాల్సిన సైజులో గారెలుగా ఒత్తుకోవాలి. గారెలు మనకి తెలిసిందే కదండి, అది అంత చెప్పనవసరం లేదు కదా. ఇలా గారెలు రెడీ చేసుకోవాలి. ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకుని ఆ గారెలు ఫ్రై అవుతున్నప్పుడు చిన్న చిన్న హోల్స్ చేసుకోండి. చిన్న చిన్నగా నొక్కుంటే ఆయిల్ మొత్తం ఆ లోపల ఉన్న పిండికి కూడా పట్టి లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఉడుకుతుంది. లోపల మెత్తగా లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత గారెలు మనం రుబ్బి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇలా గారెలుగా చేసుకుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, దానిలో వేసేసుకోవాలి. చూడండి, వేసాను. చూస్తుంటే చాలా అంటే చాలా బాగున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ కూడా గారెలను చికెన్తో కానీ అలా ట్రై చేస్తూ ఉంటాం కదా, కానీ ఈసారి మాత్రం ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నామంటే ఆ గారెలకు చక్కగా సరిపోతాయండి. ఒక గ్లాసుడు మినపప్పు తీసుకుని కడిగి శుభ్రంగా రుబ్బుకొని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుతుంది. మనం పెరుగులో వేసిన తర్వాత గారెల్ని ఒక 2-3 గంటలు మూత పెట్టి అలా పక్కన పెట్టుకోవాలండి. చక్కగా ఆ పెరుగు మొత్తం కూడా ఆ గారెల లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చక్కగా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సాల్ట్ మాత్రం చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి గారెలు వేసే ముందు. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.